మరి ఆ ఆ వాట్సాప్ విద్యార్థి గ్రూప్‌లో తీసుకోగలుగుతాడా? వాళ్ళు జోక్స్ ఏసినా, ఏమని ఏసినా? అది కూడా నేర్పిస్తాను. ఆ! అది కూడా నేర్పిస్తాను. రైట్. ఎందుకోసమంటే, మీరు మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా నిన్ను అవమానం చేస్తారు. హ్మ్. నిన్ను ఇన్సల్ట్ చేస్తారు. నిన్ను నవ్వుతారు. నిన్ను విమర్శిస్తారు. నిన్ను చూసి ఒక మాట అంటారు. ఈ మాట పడని వాళ్ళు ఎవరైనా చెప్పమ్మా లిఖిత, ఈ ప్రపంచంలో మాట పడని పేరున్న గొప్ప మనిషి పేరు చెప్పమ్మా? ఎవరు లేరు. పోనీ దేవుడి పేరు చెప్పు. అదే. దేవుడు గూడా ఎప్పుడో ఒకప్పుడు పడుంటారేమో. పెట్టరు కదా! హ్మ్. పీఎం, సీఎం, యెస్. ఎమ్మెల్యే, హ్మ్. ఎంపీ, అమ్మ, అమ్మ. అమ్మని కూడా తిట్టారా తిట్టలా? ఎవరు హ్మ్. తిట్టారు? వాళ్ళ అత్తమ్మ. అవును. నాన్నని ఎవరు తిట్టారు? హ్మ్. హైయెస్ట్‌గా నాన్నని తిట్టింది ఎవరు చెప్పండి? అమ్మే తిడుతుంది. అమ్మే తిట్టింది. కరెక్ట్. మీరు భలే చెప్పారు. ఆ! అంటే తిట్లు పడనోళ్ళు ఎవరు లేరు. హ్మ్. మనల్ని ఒక మాట అన్నారనుకో, ఇప్పుడేం చేయాలో తెలుసా? నన్నో మాట అన్నారు నా వీడియో. అంటే నేనిప్పుడు ఏ జాబితాలో చేరాను? పీఎం జాబితా, సీఎంలోకెళ్ళిపోయాను. నన్ను అంటున్నారంటే గొప్పనైతున్నా. హ్మ్. ఇది కనుక వాళ్ళ మైండ్‌లో పడ్డదనుకోండి, నన్ను అనేవాళ్ళు ఉన్నారు, నన్ను నవ్వేవాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారని ఉన్నప్పుడు, వాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటామా ఇంకా? రైట్. అవును. వాడు హ్మ్. ఎన్ని ఓటమిలు తట్టుకోగలగడు, హ్మ్. ప్రాబ్లమ్స్ తట్టుకోగలడు, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు. నిలబడగలగడు. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే అన్ని స్ట్రాంగ్ ఉంటారు కదా! హ్మ్. ఆ నవ్వడం నేర్చుకుంటే చాలు కదా! నవ్విర్రు. యెస్ వెరీ గుడ్. మళ్ళొకసారి నవ్వండిరా అని చెప్పాలి. విమర్శించరు. భలే విమర్శించరు. భలే ఇంకా విమర్శించరు. హ్మ్. అది మనం తీసుకోవాలి. నేను విమర్శిస్తున్నట్టు యూ ఆర్ సంథింగ్ డిఫరెంట్. రైట్. కాబట్టి ఇది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. సింపుల్‌గా చెప్పాను. ఈ హ్మ్. థెరపీ గనుక నేర్చుకుంటే లైఫ్‌లో సక్సెస్ హ్మ్. ఎనిథింగ్ దాన్నేమంటారో తెలుసా? కిమవోచిత్ కకోపి మమ కిం తేన వై ఫలం. వావ్! అర్థమైందా? హుహు. లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి? రైట్. ఓకే. ఆ! సో వాట్ అంటదని. హ్మ్. ఎవరైనా సరే మనం తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడే వాళ్ళకు ఎనీ లీడర్ అమ్మా! ఇప్పుడున్న పొలిటికల్ లీడర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరంటే మాటలు పడ్డ వాళ్ళే. హ్మ్. ఏదైనా చేసిన వాళ్ళే అన్నారు. కాబట్టి ఈ గ్రూప్‌లో పెట్టినప్పుడు మాట పడ్డప్పుడు హ్యాపీ. సార్ తిట్టినప్పుడు తిడుతుండు. థాంక్ యూ సార్ భలే తిట్టారు సార్. అమ్మ తిట్టింది. ఓకే అమ్మ, అదే. నాన్న అవి తీసుకుంటే హ్యాపీగా ఉంటది కదా! హ్మ్. మనం తిట్టారంటే ఏదో తప్పుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో ఇటు రా అన్నదాన్ని ఏమంటారమ్మా లిఖిత? కమ్ హియర్. ఓకే. నాకు రాదది. హ్మ్. నేను నీ దగ్గరకొచ్చి గో దేర్ అని చెప్పాలి. ఓకే. ఆ! అయిపోయింది. ఆ! డిడ్ ఐ కమ్యూనికేటెడ్ యూ ఆర్ నాట్? రైట్. యెస్. నవ్వారనుకో నవ్వుకో బస్. హ్మ్. నవ్విన వాళ్ళే నన్ను ఒకరోజు నా వెంట నడుస్తారు. హ్మ్. ఇంత నన్ను కాన్ఫిడెన్స్ వాళ్ళు అంత ఏజ్‌లో ఈ వస్తుందా? ఏజ్‌లోనే వస్తది. ఓకే. తర్వాత రాదు. ఈ ఏజ్‌లోనే నేర్పియాలే. హ్మ్. ఈ ఏజ్‌లో నేర్పించే చదువుతో పాటు ఇటువంటి క్లాసులు మాలాంటి వాళ్ళని పిలవాలి కాలేజ్‌కు. హ్మ్. మాలాంటి వాళ్ళకి చెప్తాము. మాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నాం 2 రాష్ట్రాలలో. ఇంపాక్ట్. యెస్. యెస్. 10,000 మెంబర్స్. వి ట్రైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో, హ్మ్. నేర్పిస్తాం మేము. హ్మ్. ఫ్రీగా నేర్పిస్తాం. మేమందరం కూడా అదర్‌వైజ్ వి ఆర్ ఆల్ సెటిల్డ్ పీపుల్ లైఫ్‌లో. వి వాంట్ టు షేర్. కాబట్టి మమ్మల్ని పిలవకుండా అట్‌లీస్ట్ ఈ వీడియో చూసైనా నేర్పించండి. ఈ వీడియో మీ క్లాస్‌లో ప్లే చేయండి. రైట్. హ్మ్. యాహ్!